హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ప్రతి మహిళకు కూడా రోజువారీ పనుల్లో ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైనటువంటి కిచెన్ టిప్స్తో మళ్ళీ సరికొత్త ఐడియాలతో ఈరోజు వీడియోలో మీ ముందుకు చిట్కాలు అనేవి తీసుకువచ్చానండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి. ఈ టిప్స్ అనేవి కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూస్ఫుల్గా కూడా ఉంటాయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఏంటో చూద్దామండి. ముందుగా ఫస్ట్ టిప్ అండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు టీ పొడి వేసుకోవాలి. తర్వాత అందులోనే మనకి మెంతులు ఉంటాయి కదండి, ఆ మెంతులను కూడా ఇలా 1 టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఈ బౌల్లో ఇవి మునిగే వరకు కూడా 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ బౌల్ని పెట్టుకుని వాటర్ అంతా కూడా బాగా మరిగేలాగా మనం ఇలా మరగనివ్వాలండి. ఇలా పూర్తిగా మరిగిన తర్వాత ఈ వాటర్ అంతా కూడా మనం ఇలాగా టీ వడపోసుకునేది ఉంటుంది కదా, దాంతో ఇలా వడపోసేసుకోవాలి. ఇది ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామో చెప్తానండి. మనలో చాలా మందికి చిన్న పెద్ద అనే తేడా లేకుండా జుట్టు రాలే సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉన్నారు కదా. అలాంటి వారందరికీ కూడా ఈ చిన్న టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా తయారు చేసుకున్నటువంటి వాటర్ ఉంది, ఈ వాటర్లో కొద్దిగా దూదిని తీసుకుని దాన్ని ఇందులో ముంచిన తర్వాత మనం కనుక తలకు అప్లై చేసుకున్నాం అనుకోండి, ముఖ్యంగా స్కాల్ప్ కనుక అప్లై చేసినట్లయితే జుట్టు అనేది రాలకుండా ఉంటుందండి. అంతేకాకుండా జుట్టు కుదుళ్ళు అనేవి చాలా బాగా గట్టిపడతాయి. ముఖ్యంగా తలస్నానం చేసినప్పుడు మనలో చాలా మందికి జుట్టు అనేది రాలిపోతూ ఉంటుంది కదా. ఇందులో మనము మెంతులను ఉపయోగించాం కదా. ఈ మెంతులు అనేవి మనకి జుట్టుకి ఎంత మేలు చేస్తాయి అనేది అందరికీ తెలిసిందే కదా. అలాగే టీ పొడి కూడా మనకి జుట్టు రాలే సమస్యను పూర్తిగా అరికడుతుందండి. మెంతులు అనేవి మనకి తలలో ఉండేటటువంటి చుండు అనేది లేకుండా చేస్తుంది. జుట్టు అనేది బాగా పెరుగుదలకు దోహదం చేస్తుందండి. ఇలా వారానికి ఒకసారి కనుక ఈ వాటర్ని కనుక తలకు అప్లై చేసి మనం తర్వాత 1 గంట తర్వాత తలస్నానం చేసామనుకోండి, మనకి జుట్టు అనేది రాలకుండా ఉంటుందండి. టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, అది వేసుకోవాలి. తర్వాత అందులోనే మనకి ఇలాగా దాల్చిన చెక్క ఉంటుంది కదా, ఆ దాల్చిన చెక్కను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా పసుపు వేసుకోవాలి. తర్వాత ఒక 5-6 కర్పూర బిళ్ళలను కూడా వేసుకోవాలండి. ఇదంతా కూడా ఇలా మెత్తని పౌడర్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. వీలైనంత మెత్తని పౌడర్ లాగా పట్టుకోవాలండి. తర్వాత ఇదంతా కూడా ఇలా ఏదైనా గాలి చొరబడినటువంటి డబ్బాల్లో ఇలా స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా స్టోర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పౌడర్ని కనుక మనము ఇల్లు తడిపట్టి పెట్టుకుంటాం కదండి రోజువారీ, మనం ఆ తడిపట్టి పెట్టుకునే నీళ్ళల్లో 1 స్పూన్ ఈ పౌడర్ వేసి, తర్వాత మనకి షాంపూ ఉంటుంది కదా, ఆ షాంపూ కూడా ఒక 1-2 చుక్కలు వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ షాంపూ కూడా వేయొద్దండి, కాళ్ళు అనేవి జారుతాయండి. పౌడర్ ఇంకా షాంపూ అంతా కూడా వాటర్లో కలిపిన తర్వాత ఇలా తడిబట్ట కర్రను ఉపయోగించి మనం తడిబట్ట కనుక పెట్టుకుంటే ఇంట్లో మంచి సువాసన అనేది రావటమే కాకుండా ఇల్లు అనేది బాగా క్లీన్ అవుతుందండి. ఇల్లు అనేది అద్దంలాగా తళతళ మెరుస్తుంది. తర్వాత ఇల్లు కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంటుందండి. అంతేకాకుండా ఇంట్లో ఎలాంటి దోమలు, చిన్న చిన్న పురుగులు, బొద్దింకలు అలాంటివన్నీ కూడా ఈ ఘాటు వాసనలకి రాకుండా ఉంటాయండి. ఒకసారి కనుక మీరు కనుక ఇలా ట్రై చేశారనుకోండి, ప్రతిసారి కూడా మీరు ఇదే పౌడర్ని తయారు చేసుకుని యూజ్ చేస్తారండి. ఈ పౌడర్ అనేది మనం ఎక్కువ మొత్తంలో తయారు చేసుకుని కూడా మనం డబ్బాలో స్టోర్ చేసుకుని వాడుకోవచ్చండి. ఇల్లు తడిబట్టి పెట్టుకోవడానికి ముఖ్యంగా లైజాల్ అలాంటివి కెమికల్స్ ఉన్న లిక్విడ్స్ అనేవి వాడతాం కదా. అలా కాకుండా ఇలా న్యాచురల్గా మనం దొరికే వాటితో కనుక తయారు చేసుకుని కనుక మనం ఇల్లు క్లీనింగ్ చేసుకున్నట్లయితే మనకి కెమికల్స్ అనేవి ఎక్కువగా వాడటం మంచిది కాదు. కాబట్టి ఇలా తయారు చేసుకున్న పౌడర్తో మనం కనుక క్లీన్ చేసుకున్నట్లయితే మనకి కెమికల్స్ వాడే పని ఉండదండి. టిప్ యూజ్ అవుతుంది అనిపిస్తే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి. మనము టూత్ బ్రష్లు పాతవి అయిపోయిన తర్వాత వేస్ట్ అని పారేస్తాం కదా, అలా పారేయకుండా ఈసారి ఇలా క్లీనింగ్ బ్రష్గా తయారు చేసుకోవచ్చండి. అది ఎలాగో చూద్దామండి. ముందుగా బ్రష్కి ముందు భాగంలో బ్రిసిల్స్ ఉంటాయి కదా, బ్రిసిల్స్ దగ్గర ఇలా చాకుని వేడి చేసి అక్కడికి కట్ చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్రష్ వెనుక భాగాన్ని ఇలా ముందు భాగం ఉంది కదా, బ్రిసిల్స్ భాగం అనేది ఇలా మనము వేడి చేసి అంటించుకోవాలండి. ఇది కొద్దిగా వేడి చేసినట్లయితే మనకి కొంచెం సేపటికి అతుక్కుంటుందండి. దాన్ని అలాగే కనుక ప్రెస్ చేసి ఉంచినట్లయితే ఈజీగా అంటుకుంటుంది. మనకి చిన్న మినీ సైజు క్లీనింగ్ బ్రష్ లాగా తయారవుతుందండి. ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే, ఇలా మనకి చెయ్యి పెట్టలేనటువంటి మూల ప్లేసులు ఉంటాయి కదండి చిన్న చిన్నగా, ఆ ప్లేసుల్లో మనము ఇలా ఈ బ్రష్ తోటి కనుక మనం డస్ట్ పట్టిన భాగానంతటిని కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. ముఖ్యంగా మనకి విండోస్లో ఇలా మూల భాగాల్లో మనము చెయ్యి అనేది పెట్టలేం కదండి. అలాంటప్పుడు ఇలా బ్రష్తో కనుక క్లీన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా పూర్తిగా వచ్చేస్తుందండి. అంతేకాకుండా మనకి
ఇలా వుడెన్ వర్క్ ఉన్నటువంటి ఏవైనా సరే మనకి తలుపులు అలాంటివి ఉంటాయి కదా, మెయిన్ డోర్స్ అలాంటివన్నీ కూడా ఇలా ఈ బ్రష్తో కనుక డిజైన్స్ మీద కనుక మనం చేయి పెట్టలేము, క్లీన్ చేయలేము. కాబట్టి ఇలా ఈ బ్రష్ను ఉపయోగించి మనము ఆ డిజైన్స్లో ఉన్నటువంటి డస్ట్ అంతటిని కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. తర్వాత మనకి చేయి పెట్టలేనటువంటి మనం చేయి పెట్టి క్లీన్ చేయలేనటువంటి బాటిల్స్ ఉంటాయి కదా, కొన్ని బాటిల్స్ అలాంటి వాటిలన్నిటిలో కూడా ఇలాంటి బ్రష్ అనేది ఉపయోగించి మనం లోపల భాగాన్ని అంతటిని కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా మనకి బ్రష్ అనేది చాలా యూజ్ అవుతుందండి. ఈసారి పనికిరావని పాడేసే బ్రష్లను ఇలా ట్రై చేసి చూడండి. ఇక్కడ ఇంకొక టూత్ బ్రష్ని తీసుకున్నానండి. వాడినటువంటి టూత్ బ్రష్లు ఉంటాయి కదా, దాన్ని తీసుకుని ఇలా మనకి తోమడానికి వాడే స్టీల్ పీస్ ఉంటుంది కదా, ఆ స్టీల్ పీస్ని బ్రష్కి పెట్టేసి అది కదలకుండా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసానండి. ఇప్పుడు ఇది గట్టిగా కదలకుండా ఉంటుంది. ఇది ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామంటే, కిచెన్లో మనకి స్టవ్ వెనక భాగంలో ఇలాగా టైల్స్ ఉంటాయి కదా, ఆ స్టవ్ వెనక భాగంలో టైల్స్ అనేది మనం వంట చేసినప్పుడు తాలింపులు వేసినప్పుడు ఎక్కువగా మనకి జిడ్డు అనేది వాటి మీద పడిపోతూ ఉంటుంది కదా, ఆయిల్ జిడ్డు అనేది ఎక్కువగా పట్టినప్పుడు ఆ టైల్స్కి ఉండేటటువంటి మధ్య గ్యాప్ల్లో మనం ఎంత క్లీన్ చేయాలనుకున్నా సరే అది క్లీన్ కాకుండా మనకి చాలా ఇబ్బంది అవుతుంది కదా. అలా కాకుండా ఇలా తయారు చేసుకున్నటువంటి బ్రష్ను ఉపయోగించి ఇలా మధ్య మధ్యలో గ్యాప్స్ అన్నీ కూడా ఇలా మనం డస్ట్ అనేది చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. టిప్ నచ్చితే కనుక ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. తర్వాత టిప్ అండి, మనము జొన్నలు ఒక్కొక్కసారి ఇలా తెచ్చిపెట్టుకుని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, ఇలా డబ్బాలో పోసుకున్నప్పుడు ఒక్కొక్కసారి అవి చాలా త్వరగా పురుగు పడతాయి కదా. అలా పురుగు పట్టకుండా ఉండడానికి ఇలా సింపుల్గా ట్రై చేయండి. ఒక పేపర్ నాప్కిన్ తీసుకుని అందులో ఒక 5-6 లవంగాలు, తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క ఇలా ముక్కలాగా కట్ చేసుకుని వేసుకుని అది కనుక ఇలా చిన్న పొట్లంలాగా చుట్టుకుని ఇలా ఆ జొన్నల్లో కనుక పెట్టేసి మనం కనుక మూతను గట్టిగా పెట్టామనుకోండి, మనకి జొన్నలు అనేవి చాలా రోజుల వరకు పురుగు పట్టకుండా ఉంటాయండి. ఇంకా తర్వాత టిప్ అండి, చూడండి మనము వెల్లుల్లిపాయలు అనేవి వంటకి తెచ్చి వాడుతూ ఉంటాం కదా, అలా వెల్లుల్లిపాయలు వాడేటప్పుడు మనం అలాగా వెల్లుల్లి పొట్టు వస్తుంది కదా, ఆ పొట్టు అంతా కూడా మనము వేస్ట్ అని పారేస్తాం కదా, అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా వెల్లుల్లి పొట్టు అంతా కూడా కలెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఇలా ఉండేటటువంటి చిన్న చిన్న కాడలన్నీ కూడా ఏరేసి తీసేయాలండి. తర్వాత ఇలా ఒక కొబ్బరి చిప్పని తీసుకుని దాంట్లో ఇలా కొబ్బరి పీచుని ఇలాగా తుంచేసి వేసుకోవాలి, విడివిడిగా చేసి వేసుకోవాలండి. ఇలా వేసుకున్నట్లయితే మనకి ఈజీగా ఇలా వెలిగించుకోవడానికి వీలుగా ఉంటుందండి. తర్వాత అందులో ఇలా మనకి వెల్లుల్లి పొట్టు ఉంటుంది కదా, గుప్పెడు వెల్లుల్లి పొట్టును అందులో కొబ్బరి చిప్పలో వేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు పసుపును కూడా అందులోనే వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పంచదార కూడా వేసుకోవాలి. తర్వాత కర్పూర బిళ్ళలు ఉంటాయి కదా, ఆ కర్పూర బిళ్ళలను కూడా 1-2 ఇలా నలిపేసి వేసుకోవాలి. తర్వాత అందులోనే ఇలా కొద్దిగా నెయ్యిని 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ కర్పూరాన్ని ఇలా వెలిగించుకోవాలండి. ఇలా కర్పూరం వెలుగుతున్నంతసేపు కూడా మనకు అందులో ఉండేటటువంటి ఇలా వెల్లుల్లి రెబ్బల వాసన అనేది, తర్వాత మనకి పసుపు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇలా ముందుగా కర్పూరం అనేది ఇలా మండుతుందండి. తర్వాత మనకి ఇలా పొగ వస్తుంది. ఈ పొగ అనేది చాలా ఘాటుగా ఉంటుందండి. ఈ ఘాటు వాసనలకి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే కనుక పూర్తిగా పోతుందండి. అంతేకాకుండా ఇల్లంతా కూడా మంచి పరిమళం అనేది వ్యాపిస్తుంది. తర్వాత ఇంట్లో ఉండేటటువంటి పురుగులు, బొద్దింకలు, చిన్న చిన్న రెక్కల పురుగులు కానీ, దోమలు కానీ, ఈగలు కానీ అలాంటివి ఏవైనా సరే ఉంటే పూర్తిగా పోతాయండి. ఇల్లంతా కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్తో పాటుగా మనకి ఇల్లంతా కూడా చాలా మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి. ఈ పొగ అనేది మనకి చాలాసేపు ఇలా వస్తూ ఉంటుంది. ఇలా ఇల్లంతా చూపించిన తర్వాత ఈ కొబ్బరి చిప్పను ఏదైనా ఒక కార్నర్లో పక్కగా ఉంచేసామనుకోండి, దాని పొగ అంతా కూడా అలా వస్తూనే ఉంటుంది. ఈ పొగ వల్ల మనకి ఇల్లంతా కూడా ధూపం వేసినట్లుగా మనకి ఇల్లంతా కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్తో కూడా ఉంటాయండి. తర్వాత ఇంకా మిగిలిన వెల్లుల్లి పొట్టు ఏదైనా ఉందనుకోండి, ఆ వెల్లుల్లి పొట్టును కూడా మనము ఇలాగా కుండీల్లో కనుక వేసుకున్నామనుకోండి, ఇలా మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదా కుండీలు, ఆ కుండీల్లో ఇలా వేసుకున్నట్లయితే మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయండి. మొక్కల్లో ఏదైనా చీడపీడలు కానీ, ఏదైనా చిన్న చిన్న పురుగులు కానీ ఉంటూ ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా పూర్తిగా ఈ వెల్లుల్లికి ఉండేటటువంటి ఘాటు వాసనలకి పూర్తిగా పోతాయండి. మొక్కలు అనేవి పచ్చగా గుబురుగా పెరుగుతాయండి. టిప్ యూజ్ అవుతుంది అనిపిస్తే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము నెయ్యి అనేది ఇలాగా స్టీల్ డబ్బాల్లో కానీ లేదంటే ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్లో కానీ పెట్టుకుని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, ఇలా స్టోర్ చేసుకున్నప్పుడు మనకి నెయ్యి అనేది దాదాపుగా పేరుకునే ఉంటుంది కదా. ఒక్కొక్కసారి మనం వంటల్లో వాడాలనుకున్నప్పుడు ఇలా స్పూన్తో నెయ్యి వేసినప్పుడు ఆ స్పూన్ నిండా కూడా ఎక్కువ శాతం నెయ్యి అనేది గట్టిగా ఉండటం వల్ల ఎక్కువ వచ్చేస్తుందండి. అలా వచ్చేసినప్పుడు మనకి నెయ్యి అనేది వంటల్లో చాలా ఎక్కువ వేసేస్తున్నాం అనే ఫీలింగ్ అనేది ఎక్కువగా వస్తుంది కదా. అలాంటప్పుడు నెయ్యి అనేది తక్కువగా వేసుకోవాలనుకున్నప్పుడు ఇలా మనము ఒక స్పూన్ తీసుకొని స్టవ్ వెలిగించి ఆ స్టవ్ మీద ఈ స్పూన్ని పెట్టుకుని ఆ స్పూన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇలా నెయ్యిలో కనుక పెట్టామనుకోండి, నెయ్యి అనేది ఈజీగా కరుగుతుందండి. మనకు కావాల్సిన నెయ్యి అనేది వేసుకోవచ్చు. అంతేకాకుండా నెయ్యి అనేది ఇలా డబ్బా అనేది ప్రతిసారి కూడా మనము స్టవ్ మీద పెట్టి వేడి చేసుకున్నామనుకోండి,
నెయ్యి వేడి చేసిన ప్రతిసారి కూడా నెయ్యి అనేది టేస్ట్ మారిపోతుందండి. మనకు కావాల్సినట్లుగా ఎంత కావాలంటే అంత నెయ్యి అలా స్పూన్తో వేసుకోవచ్చు. నెయ్యి కూడా మనకి టేస్ట్ మారకుండా కూడా ఉంటుందండి. టిప్ యూజ్ అవుతుంది అనిపిస్తే ట్రై చేయండి. తర్వాత టిప్ అండి, 1 కప్పు గోధుమ పిండి తీసుకుని ఇలా గోధుమ పిండిని ఇలాగా మనం చపాతీ పిండిలాగా ఇలా ముద్దలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇలా పాన్ అనేది తిరగేసి పెట్టుకోవాలి. మనకు అట్ల ప్యాన్ ఉంటుంది కదా, ఆ ప్యాన్ అని ఇలా తిరగవేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ అనేది మనకి హీట్ ఎక్కుతూ ఉంటుందండి. మనం తయారు చేసుకున్నాం కదా ఈ గోధుమ పిండి ముద్ద అనేది ఇలా మనం ఆ ప్యాన్ మధ్యలో పెట్టేసి, తర్వాత కొద్దిగా వేడిగా ఉంటుంది కాబట్టి మనం చేయి పెట్టలేం కాబట్టి గ్లాస్ కానీ ఇలా ఒక లోట కానీ తీసుకొని దాన్ని ఇలాగా ఒత్తుతూ ఉండాలండి. ఇలా కొద్దిగా పలచగా తయారవుతుంది. ఇలా పలచగా తయారైన దాన్ని మనము మళ్ళీ దీన్ని ఇలా వుడెన్ స్టిక్ తీసుకుని ఇలా తిరగవేసుకోవాలండి. ఇది అంటుకుపోతూ ఉంటుంది, అయినా ఏం పర్లేదండి. ఇలా తీయగానే వచ్చేస్తుంది. కొద్దిగా అంటుకున్నా కానీ మళ్ళీ ఇది ఊడొస్తుందండి. తర్వాత మళ్ళీ దీన్ని ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇది బాగా హీట్ ఎక్కుతుందండి. చపాతీ ముద్ద అనేది ఇలా బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఇలా పక్కన పెట్టుకోవాలి దీన్ని. అదే స్టవ్ మీద ఒక గుంట గరిటెని తీసుకొని ఇలా వేడి చేసుకోవాలి. ఆ వేడెక్కుతున్న గరిటెలో మనకి కొబ్బరి నూనె ఉంటుంది కదా, ఆ కొబ్బరి నూనెని 1-2 స్పూన్ల వరకు వేసుకోవాలండి. తర్వాత అందులో మనకి పసుపు ఉంటుంది కదా, ఆ పసుపును కూడా ఒక చిటికెడు వేసుకోవాలి. తర్వాత ఒక 2-3 కర్పూర బిళ్ళలను కూడా ఇలా నలిపి వేసుకోవాలండి. ఇదంతా ఆయిల్ హీట్ ఎక్కుతుందండి. ఇదంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ అనేది మనకి కొద్దిగా ఇలా హీట్ ఎక్కుతూ పొగలనే వస్తాయండి. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఇందాక రెడీగా పెట్టుకున్నాం కదండి చపాతీ ముద్ద, అది ఎలాగో మనం బాగా హీట్ ఎక్కి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ హీట్ ఎక్కిన దాని మీద మనం ఇలా తయారు చేసుకున్నాం కదండి ఈ ఆయిల్ అనేది ఇలా స్పూన్తో తీసుకుని మనం వేడి చేసుకున్నటువంటి చపాతీ ఉంది కదా దాని మీద అప్లై చేసుకోవాలండి. ఇది ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామో చెప్తానండి. మన ఇళ్లలో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు చాలా వరకు వాళ్ళు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు కదా. పిల్లలు ఆడుకునేటప్పుడు కూడా ఎక్కువగా వాళ్ళు పడిపోయినప్పుడు కాళ్ళు చేతులు అనేవి వెణుకుతూ ఉంటాయి. అంతేకాకుండా ఎక్కువగా దెబ్బలు అనేవి తగిలించుకుంటూ ఉంటారు. మనం కూడా చాలా వరకు పనులు చేసినప్పుడు, వంట పనులు ఇంటి పనులు చేసినప్పుడు మనకి చేతులు కాళ్ళు అనేవి చాలా వరకు నొప్పులుగా ఉంటాయి కదా. అలాంటి నొప్పులన్నీ కూడా ఇలా మనం తయారు చేసుకున్నాం కదండి. ఈ ఆయిల్ను ఈ చపాతీకి అప్లై చేసి మనం కనుక ఎక్కడైతే మనకి కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, బెణుకులు అలాంటి చోట్ల కనుక ఇలా అప్లై చేసామనుకోండి మనకి నొప్పులు అనేవి పూర్తిగా తగ్గిపోతాయండి. తర్వాత మనకి ఇలా చపాతీ అనేది కొంచెం వేడిగా ఉంది కదా, ఈ వేడి అనేది మనకి ఎక్కడైతే నొప్పులు కనుక ఉన్నాయో ఆ నొప్పులు ఉన్న ప్లేస్లో ఇలా కనుక అప్లై చేసినట్లయితే మనకి చాలా వరకు పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుందండి. ఈసారి ఎప్పుడైనా మోకాళ్ళ నొప్పులు కానీ లేదంటే ఇలా పెయిన్స్ ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంతేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియోలోని టిప్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నానండి. మరిన్ని మంచి టిప్స్తో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.